నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. ఈ వీడియో వచ్చేసి అమ్మా సొసైటీ మేము స్టార్ట్ చేసి 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందువలన ఆ రోజైతే మేము వేరే గ్రామానికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ డొనేషన్ అయితే చేశాము. అలాగే కొన్ని సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఊరు వచ్చేసి మల్కాపల్లి అనే ఊరు దాటిన తర్వాత ఒక చిన్న గ్రామం అండి. మేము వెళ్ళే కొన్ని రోజుల ముందే ఈ గ్రామం డీటెయిల్స్ అయితే మేము తెలుసుకున్నాము. అంటే ఎంతమంది ఉంటారు, ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కనుక్కున్న తర్వాత ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ప్లాన్ చేసేసుకొని ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. కానీ వాళ్ళు రాలేదండి. అందరం కలిసి మా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళి అక్కడ వంటలు చేసి వాళ్ళకి పెట్టిన తర్వాత మేము కూడా తిన్న తర్వాత వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంతమందికి భోజనాలు వడ్డిస్తే ఫుల్ హ్యాపీ అనిపించింది. అలాగే వాళ్ళకి నెలకు సరిపడా కొన్ని సరుకులు కూడా మేము ఇచ్చాము. మా చైతు చాలా చిన్నోడండి. వాళ్ళు కూడా మా చైతుని ఎత్తుకొని బాగాసేపు ఆడుకున్నారు. ఇక్కడ చూడండి, పాపకి నేను తినిపిస్తున్నా, ఎంత ముద్దుగా తింటుంది. చాలా క్యూట్గా ఉంది కదా పాప. పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళ కోసమని బిస్కెట్స్ కూడా తీసుకెళ్ళాము. బిస్కెట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారు. పాప చూడండి, నేను తినిపిస్తుంటే నా మొహం ఎలా చూస్తుందో. ఇలా అయితే మేము అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయినాక మేము అక్కడే అందరం తినేసి వాళ్ళకైతే సరుకులు ఇచ్చేసి రిటర్న్ అయ్యామండి. ఈ మధ్యలో అమ్మా సొసైటీ ప్రోగ్రామ్ చేయడానికైతే కొంచెం గ్యాప్ వస్తున్నది. ఎందుకంటే చైతు బాబు అస్సలు సపోర్ట్ చేయడం లేదు. ఒక రోజంతా నేను టైం తీసుకోవాలి. చైతు చిన్నగా ఉన్నప్పుడైతే ఉయ్యాల్లో వేసో లేదంటే పక్కన పడుకోబెట్టుకోను నేను వంటలైతే చేసేదాన్నండి. ఇప్పుడైతే వాడు అసలు ఆగడం లేదు. పోనీ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా పంపిద్దామన్నా ఒక 1 అవర్కి మించి అయితే వాడు ఆగడు. మనం వేరే వాళ్ళని పిలిపించి వంటలు చేయించడం కాదు, ఎందుకంటే అంత స్తోమత మనకు లేదు. కాబట్టి నేనే వండాలి, నేనే ప్యాకింగ్స్ చేయాలి, మళ్ళీ అన్నీ ఇచ్చి రావాలి. దానికి నాకు 1 డే పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ అవుతుందండి. నైట్ 9 అవుతుంది ఇచ్చి వచ్చేసరికి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రోగ్రామ్ చేస్తున్నాను. చైతు కొంచెం పెద్దగా అయితే కంటిన్యూగా అయితే చేయగలుగుతా అనుకుంటా. అంటే నేను ఒక టార్గెట్ అనుకున్నాను, మంత్లీ ఎన్నిసార్లు నేను ఫుడ్ డొనేషన్ చేయాలని. ఇప్పుడైతే వీలవ్వడం లేదు. ఈ పాప అయితే భలే ముద్దుగా నాకు ముద్దిచ్చేసింది అనుకోండి. మరి నేను స్టార్ట్ చేసిన అమ్మా సొసైటీ ప్రోగ్రామ్ బాగుందా, మీకు నచ్చిందా? ఒకవేళ మీరు దీని గురించి నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.